వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 19 రోజుల నుండి జల దిగ్బంధంలో ఏడుపాయల దేవాలయం. కవిత ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు. యూరియా కావాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించిన బీఆర్ఎస్ నేతలు. కర్నూలు పోలీసులు ఎరువులు, పురుగుల మందులు దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు. పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో గోమాత పూజ మహోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, భూపాలపల్లి నియోజకవర్గం షాయంపేట మండలం మందారిపేట జాతీయ రహదారిపై బైఠాయించి రైతులకు యూరియా కొరత లేకుండా చేయాలని, అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని అనతి కాలంలోనే నిర్మించి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ గారిపై వేసిన సిబిఐ విచారణను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడారు. ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఏ రైతులు పలకరించినా, మహిళా రైతులు పలకరించినా, ఇప్పుడు ఈ రైతులు పలకరించినా, ఆ రైతులు పలకరించినా అందరి యొక్క బాధ ఏంటంటే ఎరువులు దొరుకుతలేవు, యూరియా దొరుకుతలేదు. ఇప్పటికి నాట్లేసినాం, పత్తి చేనులన్నీ కూడా నాటి దాదాపు 15 రోజులు వచ్చింది. ఎరువు లేకపోతే వాటి గ్రోత్ లేదని చెప్పి బాధపడుతుంది. ఇక్కడికి వచ్చి దుకాణాల దగ్గర అగ్రికల్చర్ మరి సొసైటీల దగ్గరికి వస్తే వాళ్ళు కూడా మేమేం చేయాలో మాకు వచ్చిన బస్తాలు ఇస్తున్నామని చెప్పి చెప్తారు. తక్షణమే ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే ఈ యూరియా కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈరోజు సమస్యను చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న శాసనసభ పెద్ద ఆర్భాటంగా పెట్టిండు ముఖ్యమంత్రి. శాసనసభలో ఏం చర్చించాలి? రైతు సమస్యలు ఏంది? ఈరోజు రైతులు ఎక్కడ ఏ ఊరికి పోయినా వందల సంఖ్యలో ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నారు రైతులు. మరి ప్రభుత్వమే ప్రేక్షక పాత్ర వేస్తుంది. స్పెషల్గా సమావేశం పెట్టినప్పుడు రాత్రి 1 గంట దాకా సభ నెట్టు. అంటే నీకు రాజకీయానికి చేసేటువంటి ఇంట్రెస్ట్ రైతుల మీద లేదని దీన్ని బట్టి అర్థమవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గోదావరి జలాలు నిరుపయోగంగా పోతున్నాయని చెప్పి కేసీఆర్ గారు అనతి కాలంలో ప్రాజెక్టు కట్టి రైతులకు నీళ్ళు ఇస్తే, ఏదో చిన్న సాంకేతిక కారణం చేత ఒక పిల్లర్ డ్యామేజ్ అయితే దాన్ని సాకుగా పెట్టి మరి ఘోష్ కమిషన్ వేసాడు. ఆ ఘోష్ కమిషన్ ఏకపక్షంగా ఆయన మరి నివేదిక ఇచ్చాడు. మరి అదే సందర్భంలో ఈరోజు సిబిఐ కూడా ఇవ్వాలని చెప్పి చివరికి చెప్పింది. అంటే కక్ష సాధింపు చర్యలకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనడానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. ఎలక్ట్రిసిటీ 24 గంటలు రైతులకు కరెంట్ ఇస్తే దాని మీద ఒక కమిషన్ వేసి, ఈరోజు రైతులకు నీళ్ళు ఇస్తే కమిషన్లు ఇస్తూ ఉన్నారు. కమిషన్లు వేసి అందులో ఏం తెలియకపోతే ఈరోజు సిబిఐకి ఇస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ ప్రజలను ఈ రకంగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఏం బాగుండాలి? రైతులు బాగుండాలి, పేద ప్రజలు బాగుండాలి, రైతులకు అన్ని మేలు జరగాలని కేసీఆర్ గారు చేస్తే సిబిఐకి చర్చ చేసి ప్రశ్నిస్తా ఉన్నారు. ఇప్పుడు పక్క పెట్టుకొని మహిళా రైతులు ఎంత బాధపడుతున్నారు. ఈ రైతు నాడు చెప్తాడు ఎంత బాధపడుతున్నాడు. నిన్నటికి వెళ్ళి పాస్ పుస్తకాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఈడివో దాడివో ఆడివో తీడివో. మళ్ళీ ఇలా దొడ్డు ఉన్నది రాజ్యం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏం పెత్తనామండి ఇలా? అసలే రైతులు ఇబ్బందులు ఉన్నారంటే ఒక్కొక్కరికి 20 బస్తాలు వేసి పంపుతారట. ఇది దుర్మార్గం. ఆటోలో లేచి వాళ్ళకి పోలీసు వాళ్ళు వాళ్ళకి పారాకాష్ తీసుకుపోతారు. ఇదేం పద్ధతి? అందరికీ ఒకటే పద్ధతులు ఉండాలి. రేషన్ సిస్టమ్ పెట్టినప్పుడు అందరికీ ఒక పద్ధతులు అందాలి. ఓ సిస్టమ్ లేదు. ఈరోజు పత్తి బాకి ఇస్తున్నావు, ఆ సిస్టంలో అక్కడ ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంత ఇస్తున్నావు, ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఆ సిస్టమ్ ఏం లేదు. ఎవరికైతే బలం ఉంటుందో వానికి అందుతున్నారు, లేనివానికి బలహీనకి అసలే అందుతలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం
మరి దీని మీద సమగ్రంగా ఆలోచన చేసి రైతుల యొక్క మనోధైర్యం దెబ్బతినకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇదే రకంగా వివరిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా ఈ సందర్భంగా కాళేశ్వరం మీద మరి సిబిఐ ఎంక్వైరీని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. కేసీఆర్ గారు ఒక చిత్తశుద్ధితో కట్టాల్సిన ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇచ్చిన సందర్భంలో ఈరోజు కేవలం కేసీఆర్ గారి ఇమేజ్ని దెబ్బకొట్టడానికి చేసిన దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రతి చర్యను కూడా వ్యతిరేకిస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. రెడ్డి అది పేరు సన్నపుండారెడ్డి. నేను ఇప్పటికి నాకు 10 ఎకరాల భూమి ఉన్నది. ఇప్పటి వరకు ఒక యూరియా పత్త కూడా అందలేదు. రోజు రోడ్ల మీద తిరుగుతానా, పని పాటు ఇచ్చి పెట్టుకొని ఏమైనా కానీ ఇప్పుడు ఇస్తామంటారు, అప్పుడు ఇస్తామంటారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. నేను అనకపోతేనే బత్తాలు అనకపోతేనే ఉన్నాయి. నాకైతే ఇంతవరకు ఒక బత్త అందుతలేదు. సొసైటీ కాడికి పోతే ఇటు పోమంటారు, ఇటు పోతే అటు సొసైటీ కాడికి పోమంటారు. ఎక్కడికి పోయినా అని ఏడో ఒక బత్త అందలేదు. ఇప్పటికి నెల 15 రోజులు అవుతుంది. ఒక్క బత్త కూడా అందలేదు. ఒక్క బత్త కూడా నేను తీసుకోపోలేదు. నాకు ఇప్పుడు బత్తాలు నిన్నటి నుంచి వెళ్ళి రోడ్డు మీద కావాలి రాసుకుంటుంటారా, ఒక్క బత్త కూడా నాకు ఇస్తలేదు. నా పేరు సురేందర్ రెడ్డి, నాది శాంపేట. నేను ఇప్పటికి నెల 15 రోజుల కంచెలు తిరుగుతాను. ఒక్క బత్త కూడా నాకు ఇంతవరకు అందలేదు. పెద్దపల్లి జిల్లా గోదావరికని కోర్టు ఆవరణంలో టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గడిమల్ల వరలక్ష్మి ఆధ్వర్యంలో టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ గారి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. మా యొక్క కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ మాజీ సోలిసిటర్ జనరల్ పొన్నం అశోక్ గౌడ్ గారి యొక్క జన్మదినం సందర్భంగా గోదావరికని బార్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు గోదావరికని కోర్టులో చేయడం జరుగుతూ ఉంది. మరి లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ గారు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులు, యువ న్యాయవాదులందరికీ, జూనియర్స్కు మరి వారికి అనేక విధమైన కోచింగ్లు ఇవ్వాలని చెప్పి వారు ఇటీవల అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు. న్యాయవాదుల సంక్షేమానికి కూడా కృషి చేస్తూ ఉన్నారు. జేసీజే కానివ్వండి, ఏపీపీ, ఏజీపీ ఇలాంటి ట్రైనింగ్ కోర్సులు కూడా వారు అనేక కార్యక్రమాలు తీసుకొని న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో వారు మరిన్ని జన్మదినాలు జరుపుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ వారికి జన్మదిన వేడుకలను తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పొన్నం అశోక్ గౌడ్ సార్ గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ సార్. సార్ మృదు స్వభావి, అడ్వకేట్స్కి ఎప్పటికీ వాళ్ళకున్నటువంటి సాధక బాధకాలు తీరుస్తారు. తను ముందుంటారు ఏ సమస్య వచ్చినా. అలాంటి గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి ఈరోజు బర్త్డే. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సార్ ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి, ఇంకెన్నో ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా ఆన్లైన్ కోచింగ్ కూడా పెట్టారు. ఏపీపీకి ఫ్రీగా కోచింగ్ ఇప్పించడం జరుగుతుంది. ఎంతోమంది జూనియర్ అడ్వకేట్లకి వాళ్ళ సంక్షేమానికి తోడ్పడుతూ తను ముందుంటున్నారు ఎవరి సమస్య వచ్చినా కానీ. అలాంటి గొప్ప వ్యక్తి బర్త్డే సందర్భంగా ఈరోజు మా కమిటీ, లీగల్ సెల్ కమిటీ ఆధ్వర్యంలో, మా అడ్వకేట్స్ ఆధ్వర్యంలో, మా గోదావరికని బార్ అసోసియేషన్లో బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. ఇక్కడికి అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఓకే, రాష్ట్ర టీపీసీసీ కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు పొన్నం అశోక్ గౌడ్ గారు మరియు మాజీ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్, థ్యాంక్ యూ. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ వరలక్ష్మి ఆధ్వర్యంలో స్థానిక కోర్టులో కేక్ కట్ చేసి ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరియు పొన్నం అశోక్ అన్న, మరి వారి పొన్నం ప్రభాకర్ అన్న కానీ అశోక్ అన్నతోని మాకు గత 30 సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్నది. ఎప్పుడు ఏ పని అయినా కూడా ఫోన్లోనే ప్రభాకర్ అన్న వెంటనే స్పందిస్తాడు. ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ కూడా మరి ఆ అశోక్ అన్న గారి జన్మదినం సందర్భంగా మరియు ఆయన అనేక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, లీగల్ సెల్ ఆధ్వర్యంలో మన పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కానీ మరి ఏ సమస్య వచ్చినా కూడా దానిని వెంటనే స్పందించి మన
నోటరీ గురించి కూడా మేము ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అది వెంటనే కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిండు. ఆ అడ్వకేట్స్కు నూతనంగా మన చాలా రోజుల నుంచి అడ్వకేట్స్ నోటరీని బ్యాన్ చేశారు. మరి దాన్ని కూడా ఓపెన్ చేయాలన్నా మరి ముఖ్యమంత్రిని కలవాలని మేము చెప్పడం జరిగింది. ఫోన్లో కూడా నేను ఫాలోఅప్ చేస్తున్నా. వెంటనే నేను అది ఏర్పాటు చేపిస్తానని కూడా చెప్పడం జరిగింది. మరియు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన అష్టైశ్వర్యాలు, ఆయనకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు కల్పించాలని ఆ భగవంతుని కోరుచు ఆయనకు మరొకసారి హ్యాపీ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల 9వ తేదీన నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు, నంద్యాల, డోన్, బనగానపల్లె, నందికొట్కూరు, ఆళ్లగడ్డ ఆయా నియోజకవర్గాల్లోని రెవెన్యూ అధికారులకు, రైతులకు జరుగుతున్న అన్యాయంపై వినతి పత్రం అందజేయడం జరుగుతుందని అన్నారు. కులము, మతము, ప్రాంతము భేదాభిప్రాయాలు మనుషుల్లో ఉండరాదని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడారు. फिर ले लेके जाओ प्लेट में, हाँ घर में किसको नाना పెద్దమ్మ కొద్దిగా పెట్టుకోకూడదు పెట్టే ఇండ్లలో తింటారు. ఓకే అప్ప, థ్యాంక్ యూ. ముందుకు రండి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్లో నిజ నిజాలు చెప్పినారు. హరీష్ రావు, సంతోష్ రావు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అవినీతి పరులని కవిత గారు చెప్పినారు. తక్షణమే వీరిపై సిబిఐ ఎంక్వైరీ వేసి నిజంగా దార్థాలు బయటకు తీసి వీరిని తక్షణమే శిక్షించాలని, వీరి అవినీతి సంపాదించిన డబ్బులు అన్ని ఆస్తులను రికవరీ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఉపయోగించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి కోరినారు. శిక్షించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. కాళేశ్వరం కుంభకోణంలో హరీష్ రావు కోట్లు సంపాదించి ఎన్నో ఆస్తులు సంపాదించడనేది వాస్తవం. తక్షణమే ఆయనను సిబిఐ విచారణ ఆయనపై జరిపించి ఆయనను తక్షణమే శిక్షించి ఆయన దగ్గర కోట్ల రూపాయలను రికవరీ చేసి పేదలకు పంచాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుతున్నాను. అదేగాక సంతోష్ రావు కొన్ని కోట్ల రూపాయల సంపాదనే గాక
కొన్ని వందల కిలోల బంగారం కూడా ఆయన సంపాదించి దగ్గర ఉందని మరి కవిత ఆరోపణలు చేయడం, వాటిని కూడా తప్పకుండా ఆయన ఏవైతే సంతోషరావు చేసిన అవినీతులు చాలా ఉన్నాయి, ఆ అవినీతిని బయటపెట్టి వారి దగ్గర మొత్తం రికవరీ చేసి ఆ డబ్బును ఆ బంగారాన్ని పేదలకు పంచాల్సిందిగా నేను కోరుతున్నాను. అదేగాక సంతోషరావుతో కలిసి వరంగల్లో ఒరుకోలు నుంచి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఏమీ లేని ఒక మామూలు స్థాయి ఉన్నాడు, ఒక శ్రీమంతుడుగా ఎదిగి ఈరోజు సంతోషంతో కలిసి మరి ఆయన మైక్లా విల్లాస్ లో 750 కోట్లతో మరి ఈరోజు వారక్కడ మోకిలా విల్లాస్ లో ఈరోజు మరి వారు వ్యాపారం చేస్తున్నారు. మరి నేను ఒకటే అడుగుతున్నా, దీనికి ఇన్ని కోట్ల డబ్బు ఎక్కడిది? పోనీ వీళ్ళ కార్యకర్తలను పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. లేదా పోనీ మాస్ లీడర్సా? కాదు, లేదా క్లాస్ లీడర్స్. మరి ఇటువంటి వాళ్ళ మీద ఇలా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించి వీరి దగ్గర వీరు అవినీతిగా సంపాదించిన కోట్ల ధనాన్ని పేదల సొమ్మది ఆ కోట్ల రూపాయల్ని పేదలకే పంచాల్సిందిగా నేను మన గౌరవ ముఖ్యమంత్రుల్ని రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను. భూపాలపల్లి పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను బుధవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి తరగతి గదిని ఎమ్మెల్యే తిరుగుతూ విద్యార్థులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకున్నారు. గత 10 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదని, కొత్త ఆర్వో ప్లాంట్ కావాలని, వేడి నీటి కొరకు గ్లీజర్ 3 నెలల నుండి కాస్మెటిక్ సామాగ్రి ఇవ్వడం లేదని, డిజిటల్ క్లాస్ రూమ్స్ కావాలని, క్రీడా సామాగ్రి దోమలు రాకుండా కిటికీలకు మెష్ డోర్లు ఏర్పాటు చేయాలని, ఫ్యాన్లు కూడా సరిగా తిరగడం లేదని తదితర సమస్యలను ఎమ్మెల్యేకు విద్యార్థులు తెలిపారు. బిల్లు పెట్టుకోరా మరి వినాయకుడు అంటే ఇంకా వేరే రోజు పెడతారా? ఆదివారం బుధవారం సార్ చికెన్ అంటే ఇవాళ వినాయకుడిని పెట్టిందని పెట్టి చికెన్ రాలే, మరి అల్చింతకాయలు అయితే కోసినాం సార్. ఎప్పుడు కోసి చూపియమ్మా అల్చింతకాయలు? ఇప్పుడే కదా వచ్చింది కదా వినాయకుడు అని చేయలేదు సార్. ఇప్పుడు 10 మందికి ఒకరు మీరు వంటకాడ మెత్తగా ఉంది. మీకు వేడి నీళ్ళు వస్తలేవా? కిచెన్ షెడ్లో మనము వాళ్ళకు ఎక్విప్మెంట్ 10 years బ్యాక్ ఇది వంట వండుకునే వస్తువులు ఇచ్చారు. అది గ్యాస్తోని ఆన్ అయితే లేదు, దానివల్ల కిచెన్ షెడ్ వాడతలేరు. మా కిచెన్ షెడ్ లేదనేది ఒకటి. రెండోదమ్మా, ఇక్కడ ఈ మగవాళ్ళు పీఈటీ కాకుండా లేడీ పీఈటీ కావాలనేది అదొకటమ్మా. కొంచెం ఇది మీకు నా లెటర్ కూడా పంపిస్తాను. మూడోదమ్మా, పక్కన పీజీ కాలేజ్ హాస్టల్కి ఇచ్చారు. ఆ పీజీ కాలేజ్ హాస్టల్ కాంపౌండ్ వాల్ క్లోజ్ కాలేదు. ఆ బిల్డింగ్ నుంచి బాత్రూములకు నేరుగా కనబడితే వీడియో తీస్తున్నారు ఆ పిల్లలు. అది నేను ఇప్పుడు కలెక్టర్తో మాట్లాడి ఇమీడియట్గా ఇంకోటి ఉమెన్ హాస్టల్ ఉన్నది, అందులోకి మార్పిస్తా వాళ్ళను. అంటే మీకు కూడా దృష్టిలో పెడుతున్నా. ఇంకోటి ఈ కుక్స్ ఏదైతే ఉన్నదో అమ్మా వినండి, ఈ కుక్స్ ఏదైతే ఉన్నదో వీళ్ళు డార్మెంటరీ ఊడుస్తలేరు అనేది టోటల్ పిల్లల కంప్లైంట్, అందరు విద్యార్థులు. ఇంకోటమ్మా, మెష్ డోర్స్ దోమలు వస్తున్నాయి మాకు. ఆ మెష్ డోర్స్ కావాలని, ఇది పైన డార్మెంటరీలో ఫ్యాన్స్ లేవు. తర్వాత ఇంకోటి డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టారు 3 క్లాసులలో, కానీ అది పని చేస్తలేవని, ఆన్ అవుతలేవని, నడుస్తలేవని, కనెక్షన్ ఇవ్వలేదని. రెండవది, మనకి ఇక్కడ ఈ ఏదైతే ఈ హాస్టల్ ఉందో మన అల్వర్షన్ పేరు
అదే నేను మీ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడుతా, ముఖ్యమంత్రి గారికి కూడా నా దృష్టికి వచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఒకటి ఇస్తాను, మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి. అదే చేద్దాం. ఈ మెష్ డోర్స్ కూడా కొద్దిగా చూడండి అమ్మ, దొంగలు గుట్టి వాళ్ళకి మలేరియా పంపి. ఇంకోటి వాష్రూమ్స్ కూడా డోర్స్, ఆ తర్వాత కొద్దిగా వాటర్ అనేది 24 గంటలు బయటకు వెళ్ళిపోతుంది. కొంచెం వాష్రూమ్స్ కూడా రిపేర్ ఉంది, కొంచెం మైనర్ పంప. ఓకే. ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్ భూపాలపల్లిలో ఈరోజు మనం సందర్శించడం జరిగింది. ప్రభుత్వ గిరిజన హాస్టల్ చాలా మంచిగా ఉన్న క్లాస్ రూమ్స్ నీట్గానే ఉన్నాయి, కానీ డార్మెటరీలో పిల్లలే స్వయంగా వాళ్ళ డార్మెటరీ పడుకునేటువంటి క్లీనింగ్ చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఆ డార్మెటరీలో కొద్దిగా ఈ కనుక విద్యార్థులు ఎలాంటి సమస్యనైనా ఈ ప్రభుత్వం సాల్వ్ చేస్తుంది. కనుక పిల్లల పట్ల అశ్రద్ధగా వ్యవహరించినటువంటి ఏ వ్యక్తినైనా ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వినాయక స్వామి ఉత్సవాలను సద్వినియోగం చేసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు 9 రోజుల పాటు జరిగే వినాయక స్వామి ఉత్సవాలు వైఎస్ఆర్సీపీ నాయకులు జోరుగా పాల్గొని సద్వినియోగం చేసుకున్నట్లు కనబడుతుంది. ఓవైపు కూటమి నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వినాయక ఉత్సవాలతో అంతంత మాత్రమే పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ వినాయక స్వామి ఉత్సవాలలో వైఎస్ఆర్సీపీ ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకులు ఎస్వి మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆఫీస్ కార్లు వినాయక మండపాల పూజా కార్యక్రమాలలో, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల మధ్యన ఉన్నట్లు కనబడుతుంది. అందుకేనేమో వైఎస్ఆర్సీపీ మేయర్ పదవిని వైఎస్ఆర్సీపీ తగ్గించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బంజారా నాయకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తీజ్ ఉత్సవ్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి రెబెల్ దయాకర్ రావు పాల్గొన్నారు. బంజారా ఆడపడుచులతో కలిసి స్టెప్పులు వేసి ఉత్తేజపరిచారు. వారి వెంట భారత రాష్ట్ర సమితి జిల్లా మండల నాయకులు, బంజారా నాయకులు తదితరులు ఉన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.